గుప్పెడంత మనసు ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు కన్నడ భాషకు చెందిన వ్యక్తి అని, కన్నడ పరిశ్రమ నుంచే తెలుగులో కూడా వచ్చారనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు కన్నడ, తెలుగు ఇద్దరు కూడా ఎవరైనా సెలబ్రిటీస్ కానీ, తనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా సరే ఖచ్చితంగా తన బర్త్డే విషెస్ అనేది ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెడుతూనే ఉంటారు. అంతేకాకుండా ఏ చిన్న అకేషన్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినా ఖచ్చితంగా తన సోషల్ మీడియాలో వాటన్నిటిని కూడా మనకు షేర్ చేస్తూ మనతో పంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక సూపర్ స్టార్ బర్త్డేకి విషెస్ చెప్పడం జరిగింది. ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే, మనకి తెలుగులో సూపర్ స్టార్ కాకపోయినా కన్నడ వాళ్ళకి మాత్రం సూపర్ స్టారే ఆయనే కిచ్చా సుదీప్. అదేనండి, ఈగ సినిమాలో హీరో నాని గారి కంటే ఎక్కువసేపు సినిమా మొత్తం కనిపించిన ఆయన విలన్ గారు అన్నమాట. ఆ కిచ్చా సుదీప్ గారి బర్త్డే సందర్భంగా రిషి సార్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన హ్యాపీ బర్త్డే సార్ అంటూ విషెస్ పెట్టడం జరిగింది. హ్యాపీ బర్త్డే కిచ్చా బాస్, దెన్ నవ్ అండ్ ఫర్ ఎవర్ అంటూ కిచ్చా సార్కి, అదే సుదీప్ గారికి విషెస్ పెట్టడం జరిగింది. రిషి సార్ గుప్పెడంత మనసు సీరియల్ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మన గుండెల్లో నుంచి వెళ్ళిపోయినట్టు కాదు. వాళ్ళ మీద రిషి, వసు ఇద్దరి మీద అభిమానం ఎప్పటికీ ఉంటూనే ఉంది. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ కొత్త సీరియల్తో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. అదే కాకుండా స్టార్ మా పరివార్లో లాస్ట్లో కూడా శ్రీముఖి గారు ఒక హింట్ ఇచ్చారు. త్వరలోనే వీళ్ళు వేరొక సీరియల్తో కానీ, గుప్పెడంత మనసు సీరియల్ 2తో కానీ, లేదంటే వేరే కొత్త కథతో మళ్ళీ రావాలని మనం ఖచ్చితంగా కోరుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు అంత ఇష్టం వీళ్ళిద్దరు జంట అంటే ఆవిడ చెప్పిన మాటలు కూడా నిజమే. ఖచ్చితంగా వాళ్ళ పేరుకున్న ఆ క్రేజ్ని బట్టైనా సరే ఖచ్చితంగా త్వరలోనే ఒక సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. అది గుప్పెడంత మనసు 2 కాకపోయినా వీళ్ళిద్దరి పేర్లో మాత్రం ఖచ్చితంగా సీరియల్ వస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం రిషి, వసుని అలా కంటిన్యూ చేస్తూనే ఉందాం. మన లవ్ని వాళ్ళకి ఎప్పుడూ తెలియజేస్తూనే ఉందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.